స్రవంతి, స్రవంతి, నువ్వు అసలు మనిషివేనానే? ఏంటి నా ఇంటికి వచ్చి నన్ను మనిషివేనా అంటున్నావు? నా ఫ్రెండ్ అని చెప్పి నీకు అన్ని విషయాలు చెప్తే నువ్వేంటి నీ బంధువులందరికీ పంచుకుంటున్నావు? బంధువులతోనా? ఏం పంచుకున్నా? అయినా ఉన్నదేగా పంచుకుంది. నా ఉద్యోగరీత్యా ఎంతో మందితో నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఆ విషయాన్ని తప్పుగా ఊహించుకొని మీ వాళ్ళందరితో షేర్ చేసుకుంటే ఏంటే? కాదే స్రవంతి, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా, నువ్వు ఇలా నా గురించి అందరికీ చెబితే నాకు ఎలా అనిపిస్తుంది? కాదే స్రవంతి, నీకు ఎన్నోసార్లు సాయం చేశాను, డబ్బు సహాయం చేశాను, మాట సహాయం చేశాను. ఏదో ఈ ఒక్కసారి నా పరిస్థితి బాగాలేక కాదన్నందుకు నువ్వు ఇట్లా అందరికీ నా గురించి తప్పుగా ప్రచారం చేస్తావని ఏమన్నా బాగుందా అనేది? నాకు ఇప్పుడు అర్థమైందే, నువ్వు ఎంజాయ్కి బాగా అలవాటు పడ్డావు. ఇలా అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నావు. అలానే నా దగ్గర కూడా తీసుకోవాలి అనుకున్నావు. కానీ అలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవు. జాగ్రత్త, గుర్తు పెట్టుకో. భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో ఇప్పటి నుంచి మన ఇద్దరి మధ్య అంతే దూరం ఉంటుంది. దేవుడు అనేవాడు ఉన్నాడే, కర్మ ఫలితం ఎవరిని వదిలిపెట్టదు. ఛీ!